1950ల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న అచ్చంపేట అనే గ్రామంలో ఒక చిత్తు చెరువు ఉంది. ఆ చెరువులో ఎప్పుడు నీరు పొంగిపోతూ ఉండేది. అది ఎక్కడ నుండి వస్తుందో ఎవరూ చెప్పలేకపోయారు. ఒకరోజు గ్రామంలోని వెంకటయ్య అనే రైతు పగటి 12 గంటల సమయంలో చెరువులోకి దిగాడు. ఆ రోజు అతడు తిరిగి గ్రామానికి రాలేదు. వెంకటయ్య కూతురు లక్ష్మి తన తండ్రిని వెతికే ప్రయత్నం చేసింది. గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి చెరువులో వింతలు జరుగుతున్నాయని చెప్పింది. గ్రామ పెద్ద పదవిలో ఉన్న పెద్దయ్య గారు చెప్పారు, ఈ చెరువు తాలూకు కథ 100 ఏళ్ల పాతది. మునుపెప్పుడో ఒక రాజుగారి కూతురు ప్రేమ విరహంతో అందులో దూకి చనిపోయింది. అప్పటి నుండి ఏ ఏడాది ఒకరు ఆ చెరువులో మాయమవుతుంటారు. లక్ష్మి తన మిత్రుడు మధువుతో కలిసి రాత్రి చెరువుకు వెళ్ళింది. అప్పుడు నీళ్ళలో తెల్లటి చీర కట్టిన ఆత్మ కదిలిపోతున్నట్లు కనిపించింది. ఆత్మ మాట్లాడింది, మీ తండ్రిని విడిపించాలంటే రాత్రి పౌర్ణమి రోజున ఈ చెరువులో 3 నూనె దీపాలు వెలిగించాలి. పౌర్ణమి రాత్రి గ్రామస్తులు అందరూ కలిసి 3 నూనె దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి పూజ చేశారు. తర్వాత ఆత్మ చెరువులోంచి బయటకొచ్చి నా కోసం శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నేను విడిపోతున్నాను అని చెబుతూనే చెరువులోకి మాయమైంది. వెంకటయ్య నీళ్లలో నుండి బయటపడ్డాడు. ఆ రోజు నుండి చెరువులో మాయాలు ఆగిపోయి గ్రామానికి శాంతి వచ్చిందట. ఇప్పటికీ ఆ చెరువు పేరు చిత్తు చెరువు. బట్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చేస్తారు అని ఆశిస్తున్నా.